హాయ్ అండి అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుంది. ఈరోజైతే ఇంకా మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామినైతే నేనైతే పూజ చేయాలని అనుకున్నాను. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పూజ చేస్తే చాలా మంచిదని అంటారు. కొందరు అసలు పూజే చేయొద్దని అంటారు. నిజంగా చెప్పాలంటే దీపారాధన చేసుకోవచ్చు. ఇంకా శ్లోకాలైతే చదువుకోవచ్చు. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో పాటించినంత సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే అస్సలు పాటించట్లేదు. నా 1 ఇయర్ బేబీని చూసుకుంటూ ఎవరి హెల్ప్ లేకుండా నేను ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటున్నానంటే మీరే అర్థం చేసుకోండి. నాకైతే ఇప్పుడు 8 మంత్స్ స్టార్ట్ అయిపోయాయి. అమ్మ వాళ్ళు కూడా ఎవరు లేరు అందులో ఒకటి. ఇంకా చూసుకోవాలి, పెద్దోళ్ళు ఉన్నారు ఇంట్లో అయితే ఇప్పుడు. అయితే డైలీ పొద్దున్నే లేస్తాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అలా కొద్దిసేపు అయినా పడుకుంటాను మా రోహితాక్షతో పాటు. అందుకే నేను పొద్దున్నే లేచి పూజ అయితే కొద్దిగా చేసుకుంటానన్నమాట. పప్పు అయితే చేద్దామని నేనైతే ఇప్పుడు ఆనియన్స్ అయితే టమాటాలు అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను. తర్వాత బయట పని చేస్తాను. ఏదైనా సరే ఫస్ట్ అయితే రైస్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. తర్వాతే కుక్ చేసుకోవాలి. ఇదైతే పప్పు అయితే పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఇబ్బందిగానే ఉన్నా కూడా ఎవరి హెల్ప్ లేక మనం కొంచెం ధైర్యంగా మనమే చేసుకోవాలి. ఎవరు లేరు అన్నట్టు ఫీల్ అయ్యి బాధపడడం కంటే మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండి మనమే చేసుకోవాలి. పిల్లల్ని మనమే చూసుకోవాలి. ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు అలా అనుకొని నేనైతే అలాగే చేసుకుంటున్నాను. అందులో ఒకటి నాకు బ్లడ్ కూడా కొంచెం తక్కువ అయిపోయింది. కొంచెం వీక్గా అయిపోయా మధ్యలో అన్నమాట. డాక్టర్ అని చెప్పారు కొద్ది వాటర్ ఎక్కువ తాగేసి బాగా తీసుకో అని చెప్పారు. నేనైతే మొత్తం అయితే 1 మంత్ దాకా తీసుకుందామని అనుకున్నాను. 2 వీక్స్ దాకా అయితే బాగానే తీసుకున్నాను. తర్వాత అయితే ఫుడ్ అయితే అస్సలు తీసుకోలేదు సరిగ్గా. బ్లడ్ అనేది కొంచెం తగ్గిపోయిందన్నమాట. రీసెంట్గానే హౌస్ అయితే చేంజ్ చేసాము. ఇక్కడైతే కింద హౌస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇంకా వాకిలు కూడా ఊడ్చుకొని ముగ్గు అయితే వేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను మా రోహితాక్ష లేవక ముందే మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంట్లో పని అయిపోయిన తర్వాత నేను బయట అయితే చేసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో అయితేనే మనకు కొంచెం ఇబ్బందిగా కింద కూర్చోవడం కొంచెం ఇబ్బందిగానే ఉన్నా కూడా నేను ముగ్గు వేయాలి కాబట్టి వేస్తున్నాను. మంత్స్లో అయితే బేబీ గ్రోత్ కోసం ఫుడ్ అయితే నేను బాగా తీసుకుంటున్నాను. ఇదైతే పప్పు అన్నమాట. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే హౌస్ కూడా క్లీన్ చేసుకున్నాను. నేనైతే ఒకవైపు అయితే కర్రీ కూడా కుక్ అవుతుంది, క్లీన్ చేసుకోవాలి. మా రోహితాక్ష అయితే లేచేశాడు. మా ఆయన అయితే మా రోహితాక్షని అయితే ఫుడ్ కూడా తినిపిస్తాడన్నమాట. కొద్దిసేపు అయితే ఇలా వాకింగ్ అయితే చేపిస్తాడు. ఎందుకంటే కొద్దిగా బేబీకి యాక్టివ్గా ఉంటుంది కాబట్టి. అయితే మా ఆయన అయితే కొంచెం మంచిగా మా రోహితాక్షని అయితే చూసుకుంటాడన్నమాట. ఈవినింగ్ అయితే మా రోహితాక్ష ఉంటేనే పడుకుంటాడు. కర్రీ అయితే ముల్లకాయ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఒకవైపు రైస్ కూడా ప్రిపేర్ అవుతుంది. మీరు ఫుడ్ తినరా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని అనుకోవచ్చు. ఇదే మా బ్రేక్ఫాస్ట్. డైలీ అని కాదు, డే బై డే అలా తింటాము. ఇక్కడైతే హీటర్ అయితే పెట్టేసుకున్నాను స్నానానికి. ఇదైతే మా రోహితాక్ష కోసం బనానా అండ్ పల్లీలు మిక్సీ పట్టి దాంట్లో హనీ వేసి తినిపిస్తాను నేనైతే. మా రోహితాక్షని అయితే ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత నేను కూడా చేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకుంటాను ఇంట్లో. రోజు కాకపోయినా నాకు కుదిరినప్పుడల్లా నేనైతే చేసుకుంటాను. ప్రెగ్నెన్సీలో చేసుకుంటే చాలా మంచిది. అయితే మా రోహితాక్ష కూడా చేసుకుంటాడు. మా ఆయన అయితే డైలీ పూజ చేస్తాడు. నేనైతే డైలీ కాకపోయినా ఎప్పుడో ఒకసారి అయినా చేసుకోవాలి. ప్రెగ్నెన్సీలో మనం ఎంతవరకు పాటించినదే ముఖ్యం. నేను మా రోహితాక్ష ఉన్నప్పుడు 9 మంత్స్ దాకా పూజ చేసుకున్నాను. దీపారాధన చేసి శ్లోకాలు అవి చదువుకున్నాను. అలాగే సేమ్ పాటించినట్టే మా రోహితాక్ష ఉన్నాడు. సెకండ్ ప్రెగ్నెన్సీ నేను ఎందుకు చేయట్లేదు అని అంటే నాకు ఓపిక లేదు. బేబీని చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి. అందులో ఒకటి మనకు అందులో హెల్ప్గా ఎవరు లేరు. తాత వాళ్ళు కూడా అటు అమ్మ వాళ్ళు అయితే వ్యవసాయం చేస్తారు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి మనకు అంత హెల్ప్ అయితే లేదు. ఇక్కడైతే మేము గుడికి వచ్చాము. నేను అసలు మొక్కొద్దని చెప్పానన్నమాట. అయినా నేను ప్రశాంతం కోసం వచ్చాను. పిచ్చి పిచ్చి కళలు కూడా వస్తున్నాయని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని అయితే పాలైతే పెట్టాము. మా ఆయన మా రోహితాక్ష అయితే గుడికి కొద్దిగా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకుందాం అని వస్తారు. కొందరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఎందుకు వస్తారా అని అంటారు. నిజంగా చెప్పాలంటే ప్రశాంతం కోసం వచ్చాను నేనైతే.
ఆయనైతే ఆఫీస్‌కి వెళ్ళే ముందు మా రోహిత్, అక్షయ్ అయితే ఇలా రోజు డైలీ హడావుడి ఇదే అన్నమాట. అస్సలు వెళ్ళనీయడు. ఒక రౌండ్ అయితే తిప్పాలి వాడికి. హెల్మెట్ అయితే తీసుకెళ్తాడు. నన్నైతే రోజు బాయ్ చెప్తాడు నేను వెళ్తున్నా అని. నిజంగా చెప్పాలంటే కొద్దిసేపే వాడికి. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తూనే కూడా నాకైతే ఆయాసం వచ్చేస్తుందన్నమాట. కానీ తప్పదు. ఎప్పుడో ఒకసారి వీడియో అయితే పెడుతున్నాను. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అక్షయ్ అయితే నన్ను బాయ్ చెప్తున్నాడు. మా ఆయన అయితే వెళ్ళే ముందు ఫేస్ అయితే ఇలా డల్ పెట్టుకుంటాడు. అసలు అన్నం కొద్దిసేపు తినడు. కొద్దిగా అయితే చూడలేదు. వాడైతే వీడియో అయితే రికార్డ్ చేస్తాడన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా రిలీఫ్ అయిన తర్వాత వాడికి టీవీ పెట్టేసి కొద్దిగా రైస్ అయితే తినిపిస్తాను నేను పప్పుతో. తినిపించిన తర్వాత వాడికైతే పడుకోబెడతాను. తర్వాత ఇంట్లో పనులు అయితే నేను చేసుకుంటున్నాను అన్నమాట. డైలీ ఇలాగే ఉంటుంది నా రొటీన్ లైఫ్ అయితే. మార్నింగ్ అయితే ఈవినింగ్ ఎలా ఉంటుందో అది కూడా చేస్తాను. కామెంట్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. కొంచెం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు టైం కొంచెం ఫాలో అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. అయినా బేబీని చూసుకోవాలి, ఇంట్లో పని చూసుకోవాలని కొద్దిగా త్వరగా లేస్తాను నేనైతే. ఇలా అయితే మీరు కూడా ఉంటారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.